హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దీపికా ఆఫీషియల్. మీరు పాట్లో చికెన్ కర్రీ చూసుంటారు, ప్రెషర్ కుక్కర్లో చికెన్ కర్రీ చూసుంటారు. ఎప్పుడైనా ఇలా కడాయిలో చికెన్ కర్రీ ట్రై చేశారా? ఎక్కడ ఒక చుక్క కూడా వాటర్ అనేది యాడ్ చేయకుండా యాజ్ వెల్ యాజ్ థిక్ గ్రేవీ తోటి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పరోటాలకైనా, దోశలోకైనా, అలానే రాగి ముద్దలోకైనా కూడా ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేనైతే రాగి ముద్దతోటి ట్రై చేశాను, చాలా బాగుంది కర్రీ మాత్రం. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ ఎలా అంటారా? ఈ వీడియో కంప్లీట్గా చూసేయండి. ఫస్ట్ అయితే 1/2 కిలో చికెన్ తీసుకుని దాన్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ ఎలా చేసుకోవాలి అంటే అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రెష్గా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీటన్నిటిని వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 ప్యాకెట్ పెరుగు అయితే యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఐరన్ కడాయి ఒకటి పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువనే ఉండాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయడం వల్ల చికెన్ కర్రీ అరోమా అనేది చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న ఒక 2 మినిట్స్కి పసుపు, సరిపడినంత ఉప్పు కూడా వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇందులోనే 5-6 పచ్చిమిర్చి తీసుకుని వాటిని సన్నగా కట్ చేసుకుని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే మరీ గోల్డెన్ షేడ్ అవసరం లేదు. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు అలానే బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో మంటనైతే పెట్టేసుకుని దీనిపైన మూత ఉంచేసి ఒక 10-15 మినిట్స్ పాటు అలానే వదిలేయండి. అప్పుడు చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోని చికెన్ అనేది బాగా కుక్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే మాత్రం ఎంత వాటర్ అనేది వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకొక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఆ చికెన్ అనేది 90% కుక్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్ ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ నాకైతే కొంచెం కారం తక్కువైంది, సో నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరైతే కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి మనం ఇక్కడ గార్నిషింగ్ కోసం అయితే పుదీనా వేసుకోవాలి. యాక్చువల్గా అయితే కొత్తిమీర వేసుకుంటాము, బట్ ఇక్కడ పుదీనా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన కడాయి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.